విషయంలో చర్చించి అందరి అభిప్రాయాల మేరకే ఒక కార్యక్రమాన్ని ఎంచుకుంటాం. మాదిగల సత్తా ఏందో ప్రభుత్వాలకు చూపించాలి. ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకు సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ డిక్లరేషన్ చేసిన తర్వాత మేము అమెండ్మెంట్ చేసైనా నేను తొలిగా ఇస్తానని ఇచ్చిన రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తను అదేవిధంగా అన్ని పార్టీలో ఉన్నటువంటి మాదిగ సోదరులు దీనికి సపోర్ట్ చేయాలి, రావాలి. ఇది మన రక్తం అని చెప్పి మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు రౌండ్ టేబుల్ పెట్టినామనే దాని మీద కూడా స్పష్టత రావాలి. వివిధ సంఘాలుగా దూరం ఉన్నాము. ఇప్పుడు ఇది ఐకమత్యం కోసం, ఒక నిర్ణయం కోసం మాత్రమే సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. దీనికి తప్పకుండా రావాలి, బయట మాట్లాడడం కాదు. వచ్చి మీ సలహాలు సూచనలు ఇవ్వాలి. మీరు ఏ మేరకు జాతికి పనిచేస్తారు, మరి మీ అందరూ కూడా అందరం ఎట్లా చేద్దాం, మాకు ఇంకా బలం ఇచ్చేటందుకు కూడా మీరు రావాల్సిన అవసరం ఉండదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ రాష్ట్రం మన జన్మ హక్కు, రిజర్వేషన్ మా జాతీయ హక్కు. అన్ని జాతులలో కూడా ఈ వాదన రావాలి. ఏం రావాలంటే తెలంగాణ రాష్ట్రం మా జన్మ హక్కు అని ఎట్లయితే కొట్లాడినామో రిజర్వేషన్ మా జాతీయ హక్కు అని మాదిగలు, బీసీలు, రెడ్లు, కోమట్లు, తర్వాత అన్ని జాతులు కూడా ఈ సిస్టమ్ తీసుకుంటేనే పాలకులు భయపడతారు. పాలకులు పేదలు చాలామంది ఉన్నారు కనుక ఇది రావాల్సిన అవసరం ఉండదు. తెలంగాణ రాష్ట్రం మా జన్మ హక్కు, రిజర్వేషన్ మా జాతీయ హక్కు. ఒక మాదిగన, ఓన్లీ మాదిగనే కాదు, అన్ని కులాల్లో కూడా ఈ విధంగా ఉండాలి. చైతన్యం కోసం మాత్రమే దీన్ని ఏర్పాటు సామాజిక అంశం మీద చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఈ మాదిగలకు జరుగుతున్న అన్యాయం మీద అన్ని కులాల సంఘాల నాయకులు వచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ దగ్గర యూట్యూబ్ ఉన్నది, మీ దగ్గర ఫోన్ ఉన్నది. ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మాదిగకు, ప్రతి ఒక్క మనిషికి చేరేటటువంటి విధానంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి పేరున విజ్ఞప్తి చేస్తూ, పరిగిలో రేపు ఈ రౌండ్ టేబుల్ సమావేశము చరిత్రాత్మకమైనటువంటి విషయంలో వెళ్ళిపోవాలి. ఎందుకంటే మాదిగలు ఏకతాటి మీదకి వచ్చిండ్రు, మేము సపోర్ట్ చేయకపోతే ఎట్లా అని చెప్పి అన్ని కులాలలో కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై